విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో గోల్డెన్ బేకరీ షాప్ యజమాని వచ్చి 63,996 రూపాయల విద్యుత్ బిల్లు కలవరానికి గురి చేస్తుంది. గత 6 నెలలుగా ఈ యువ వ్యాపారి ఎలక్ట్రిసిటీ బిల్లు ఎట్లా పెరిగిందో చూడండి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ప్రతి వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ జిల్లా నేతలు కోటేశ్వరరావు, అప్పల్ రాజు తమ కార్యకర్తలతో రాజయ్యపేట గ్రామంలోని బేకరీ వద్దకు చేరుకొని విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది అదాని షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పంద ఫలితంగా వ్యాపారులపై భారాల పెరుగుదలగా గుర్తించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ విధానాలను అమలు చేస్తుందని మండిపడ్డారు. అదేనా సుపరిపాలన గేమ్ ప్లాన్? ఇది ఎంతవరకు సబబని ప్రశ్నిస్తారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలపై భారాలు వేయడం ఆపాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపే స్మార్ట్ మీటర్లు బిగించొద్దు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రజలపై విద్యుత్ భారాలు మోపొద్దు. ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు, ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎక్కడికక్కడ పగలగొట్టాలి. లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎక్కడికక్కడ పగలగొట్టాలి. షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థలతో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అదాని షిరిడి సాయి ఎలక్ట్రికల్ విద్యుత్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. ప్రజలపై విద్యుత్ భారాలు మోపొద్దు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపొద్దు. స్మార్ట్ మీటర్లు బిగించవద్దు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపే స్మార్ట్ మీటర్లు బిగించవద్దు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచవద్దు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఇచ్చినటువంటి మాట మేరకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎక్కడికక్కడ పగలగొట్టాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవేళ విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎక్కడికెక్కడ స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలి. ప్రజలపై విద్యుత్ భారాలు మోపొద్దు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మాట మార్చి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈవేళ మేము ప్రజానీకాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కేటగిరీ 2 ఆ పైన ఉన్నటువంటి వారికి స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. భవిష్యత్తులో గృహ వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఖరీదు 30,000 రూపాయలు. మనకి 91 వాయిదాల్లో మనం కడుతున్నటువంటి కరెంటు బిల్లుతో సహా ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ యొక్క ఛార్జీ కూడా మనమే కట్టాలి. దీంతో పాటుగా విపరీతమైనటువంటి బిల్లు రావడం అనేది జరుగుద్ది. కాబట్టి ఆ రకంగా ప్రజలపై భారాలు మోపే ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం కానీ ముందుకెళ్తే ప్రజలకి ఎక్కడికక్కడ తిరగబడి లోకేష్ గారు చెప్పినట్టుగా వారు బిగుస్తున్నటువంటి మీటర్లన్నీ కూడా పీకి పగలగొట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. ఇది పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీ నాయకులమి, లేదంటే మేము బీజేపీ నాయకులమి, మేము జనసేన నాయకులమి, మాకు ఏదో కరెంట్ ఛార్జీలు తగ్గిస్తారని చెప్పి కూటమిలో ఉన్నటువంటి నాయకులు భ్రమపడితే అది వాళ్ళ భ్రమగా మిగిలిపోద్ది. ఛార్జీలు మాత్రం విపరీతంగా మోపుతారు, అందరూ కూడా నష్టపోతారు. కాబట్టి ఈ విషయం పైన అందరూ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో బాగా పనిచేస్తున్నటువంటి కరెంట్ మీటర్లు తీసేసి ఇప్పుడు ఆదాని వాళ్ళు
స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఇది కమర్షియల్ 2లో ఇప్పుడు బిగించారు, తర్వాత ఇళ్ళకు కూడా బిగిస్తా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో చూసుకుంటే 1100 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత 63,996 రూపాయలు ఈ బిల్లు వచ్చింది. ఒక చిన్న షాపు వ్యాపారి బేకరీ షాప్ నడుపుకుంటే అతను 63,996 రూపాయలు కరెంటు బిల్లు కట్టాలంటే ఇది సాధ్యమయ్యే పనేనని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదానీ సంస్థ స్మార్ట్ మీటర్లు బిగించితే అవి బద్దలు కొట్టండి అని చెప్పి గతంలో లోకేష్ గారు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు దాని భిన్నంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. అదే ఆదానితో ఒప్పందాలు చేసుకుంది. ఆ సిడిసి ఎలక్ట్రానిక్ వాళ్ళే ఈరోజు ఈ మీటర్లన్నీ బిగిస్తూ ఉన్నారు. ఇప్పటికి ఈ ఏడాది పాలనలోనే 15,900 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు భారం మోపారు. ట్రూ అప్ ఛార్జీలు అంటున్నారు, సర్దుబాటు ఛార్జీలు అంటున్నారు, అనేక రకాల పేరుతోటి ఈరోజు ప్రజల మీద ఈ విధంగా భారాలేసి యూనిట్కి అదనంగా 40 పైసలు ట్రూ అప్ ఛార్జీలే వసూలు చేశారు. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపి ప్రజల మీద ఈ విధంగా దోచుకోవడం అనేటువంటిది సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చి నాణ్యమైన కరెంట్ ఇస్తాం, కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీగా 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున బహిష్బాగ్లో నిర్వహించినటువంటి విద్యుత్ పోరాట స్ఫూర్తితోటి ప్రజలందరినీ కూడా చైతన్యం చేస్తాం. పెంచిన కరెంట్ ఛార్జీలు రద్దు చేసే వరకు కూడా మేము పోరాటం ఉధృతంగా చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.